హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p, 2q, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్. సో ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, స్ట్రేట్ లైన్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p, 2q. సో ఒక పాయింట్ ఇచ్చాడు, అది మిడ్ పాయింట్ అని చెప్పాడు. సో మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసుకొని XY ఇంటర్సెప్ట్ అవుతే మిడిల్ పాయింట్ అనేది 2p, 2q అని చెప్పాడు. సో ఆ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఆ పాయింట్ రాసుకుందాం. సో ఇక్కడ ఏం పాయింట్ అవుతుంది, ఇక్కడ B, ఇక్కడ A అనుకుంటే 0, B, ఇక్కడ A, 0 అవుతుంది. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద లై అవుతుంది కాబట్టి A, 0 అని పెట్టుకుంటున్నాం. ఇది వై యాక్సిస్ మీద లై అవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద లై అవ్వట్లేదు కాబట్టి 0, B అని పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విల్ బి, అంటే ఇప్పుడు నార్మల్గా స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటి, x/a + y/b = 1 కదా. మనకి ఎలాంటి ఈక్వేషన్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని అజ్యూమ్ చేసుకుంటున్నాం. x/a + y/b = 1. AB అనేది మిడ్ పాయింట్, ఇక్కడ AB అనేది మిడ్ పాయింట్. ఆ మిడ్ పాయింట్ వాల్యూ ఏంటి, 2p, 2q. A వాల్యూ ఏమో a, 0, B వాల్యూ ఏమో 0, B. సో మిడ్ పాయింట్, ఇప్పుడు నార్మల్గా ఇది పాయింట్ మిడ్ పాయింట్ అని చెప్పారు, కానీ ఈ రెండింటికి మిడ్ పాయింట్ అనేది మనకు వేరేలాగా వస్తుంది. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది పెట్టుకోవాలంటే ఇప్పుడు 2p, 2q అనేది మిడ్ పాయింట్ అని మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్స్ టు మనం అజ్యూమ్ చేసుకున్న 2 పాయింట్స్కి కూడా మిడ్ పాయింట్ ఉంటుంది. అదేంటి, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ యాక్సిస్, 2 ఎక్స్ యాక్సిస్ ప్లస్ చేయాలి బై 2, 2 వై యాక్సిస్ ప్లస్ చేయాలి బై 2, అంటే a + 0/2, 0 + b/2. ఓకే, సో ఇప్పుడు 2p, 2q ఈజ్ ఈక్వల్స్ టు a/2, b/2. సో ఇప్పుడు 2p ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ అవుతుంది, ఈ వై యాక్సిస్ ఈక్వల్ అవుతుంది. సో 2p ఈజ్ ఈక్వల్స్ టు a/2, 2q ఈజ్ ఈక్వల్స్ టు b/2. సో 4p, అంటే ఇది ఇటు తీసుకొస్తే 4p ఈజ్ ఈక్వల్స్ టు a, 4q ఈజ్ ఈక్వల్స్ టు b. సో ab వాల్యూస్ ఏంటి, 4p, 4q. సో మనకి AB వాల్యూస్ వచ్చాయి కదా. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో x/a + y/b = 1. x/a వాల్యూ ఏంటి, 4p + y/4q ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా x/a + y/b ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వాల్యూ తెచ్చుకుంటే ఎట్లా తెచ్చుకుంటాం అంటే 4 అనేది కాన్స్టెంట్ కదా. సో 1/4 అనేది తీసేసి x/p + y/q ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x/p + y/q ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడికైనా ఎండ్ చేసుకోవచ్చు, కానీ 2 కామన్ ఉన్నాయి కదా. సో కామన్ ఉన్నందుకు మనం బయటికి తీసుకొచ్చి రైట్ సైడ్ తెచ్చుకున్నాం. సో ఇలా స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఒకవేళ ఓన్లీ మిడ్ పాయింట్ ఇచ్చేసి మీరు స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయాలంటే ఏం చేసుకోవచ్చు, మిడ్ పాయింట్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు, మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం అజ్యూమ్ చేసుకొని ఆ వాల్యూస్తోని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ చేయాలి. అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్ ax + by + c = 0, abc is not equals to 0 and lx, ఇది lx + my + n = 0, రీప్రజెంట్ ద సేమ్ లైన్స్. అంటే ఈ లైన్ సేమ్ అని చెప్పాడు. సో అది రాసుకుందాం. ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ రీప్రజెంట్ ద సేమ్ లైన్, అంటే ఇవి రెండు సేమ్ లైన్ రీప్రజెంట్ చేస్తుంది. సో ఈక్వేషన్ 1 and 2 లైన్ రీప్రజెంట్ సేమ్స్. అండ్ R equals to L/A is equals to N/C. Write the value of R in terms of M and B. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 2 ఈక్వేషన్ సేమ్ అని చెప్పాడు, అండ్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది అనేది అంటే మనకి అవుట్పుట్ వాల్యూ ఇలా రావాలి. ఇలా వస్తే R వాల్యూ ఏమవ్వాలి, M ఇంకా B టర్మ్స్ మాత్రమే ఉండాలి Rలో. మిగతా L, A, N, C టర్మ్స్ ఉండదు. R దాంట్లో ఏం టర్మ్స్ ఉండాలి, M and B టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్ సేమ్ అని చెప్పాడు కదా. సో 2 ఈక్వేషన్ రాసుకున్నాం. సో ఇప్పుడు ఎందుకు ఇదే ఫస్ట్ ఈక్వేషన్, ఎందుకు ఇదే సెకండ్ ఈక్వేషన్ తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మనకు ఒకటి రీప్రజెంట్ చేసి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు వాడు, అక్కడ పైన L కింద A, పైన N కింద C అని ఇచ్చిండు. అంటే AC అనేది ఏ ఈక్వేషన్లో ఉండేది, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉండేది. LN అనేది ఏ ఈక్వేషన్లో ఉన్నది, సెకండ్ ఈక్వేషన్లో ఉంది. సో అందుకే పైన టర్మ్ అనేది ఈ ఈక్వేషన్ కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఇది కింద టర్మ్ కాబట్టి ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఇప్పుడు x వాల్యూస్ ఉన్నాయి కాబట్టి L/A ఈజ్ ఈక్వల్స్ టు M/B ఈజ్ ఈక్వల్స్ టు N/C.
సో 2 లైన్స్ సేమ్ రీప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం L/A అండ్ ఎక్స్ వాల్యూ అనేది ఒక సైడ్ తీసుకుంటున్నాం, వై వాల్యూ అనేది ఒక సైడ్ తీసుకుంటున్నాం, నెక్స్ట్ కాన్స్టెంట్ ఇవన్నీ ఈక్వల్గా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే క్వశ్చన్లో వాడు ఈక్వల్ అని ఇచ్చాడు. ఎందుకంటే అండ్ ఆల్సో క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటి రీప్రజెంట్ సేమ్ అన్నాడు కాబట్టి. సో L/A ఈజ్ ఈక్వల్స్ టు M/B ఈజ్ ఈక్వల్స్ టు N/C. సో వాడన్నట్టు L/A ఆల్రెడీ మనకుంది, N/C ఆల్రెడీ మనకుంది. సో మిగిలిన టర్మ్ ఏంటి ఇది కదా. సో దీన్ని ఒకసారి ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం, ఎందుకంటే ఇలా మనం ఫామ్ చేయాలి అట్ లాస్ట్కి. సో అలా ఫామ్ చేయాలి కాబట్టి L/Aని మధ్యలో తెచ్చుకుందాం, N/C ఈజ్ ఈక్వల్స్ టు M/B అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకున్నాం. సో M/B ఈక్వల్స్ టు మనం ఏమనుకోవచ్చు R అని అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ అన్నాడు క్లియర్గా రైట్ ద వాల్యూ ఆఫ్ R ఇన్ ద టర్మ్ ఆఫ్ M అండ్ B. సో ఇది M/BA ఉంది కదా. సో R ఈక్వల్స్ టు ఏంటి M/B. సో R ఈక్వల్స్ టు L/A ఈజ్ ఈక్వల్స్ టు N/C. సో మనం R వాల్యూ ఫైండ్ చేసాం కదా, అంటే R ఇన్ టర్మ్స్ ఆఫ్ M అండ్ B టర్మ్లో మాత్రమే ఉండాలని చెప్పాడు. సో ఆ ఫార్మాట్కి మనం తెచ్చేసాం. సో ఇది స్మాల్ ప్రాబ్లం, ఏమన్నా మనకి 2 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రేట్ లైన్. సో స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మెజర్డ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇచ్చిన ఈక్వేషన్ యాంగిల్ ఫైండ్ చేయమంటుండు. సో ఇచ్చిన ఈక్వేషన్ మనం రాసుకుందాం. y ఈజ్ ఈక్వల్స్ టు -√3x + c. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ mx + c. సో m వాల్యూ ఏంటి -√3, c వాల్యూ ఏమో 3. సో ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేయాలంటే మనకి m అండ్ cతో అంటే ఏమన్నా యాంగిల్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయో ఆలోచించాలి. ఎంకి ఫార్ములా ఉండే ఏంటి m ఈజ్ ఈక్వల్స్ టు tan θ. సో టీటా మనకు వచ్చిందంటే యాంగిల్ వచ్చినట్టే కదా. సో m ఈజ్ ఈక్వల్స్ టు tan θ అని పెట్టుకుందాం. tan θ ఈజ్ ఈక్వల్స్ టు m వాల్యూ మనకు తెలుసు, tan θ వాల్యూ మనకు తెలియదు. సో tan θ ఈక్వల్స్ టు -√3. సో ఇప్పుడు tan θ ఈక్వల్స్ టు ఇప్పుడు ట్యాన్లో -√3 ఎప్పుడు వస్తుంది tan 120 డిగ్రీస్కి -√3 వస్తుంది. సో ఇప్పుడు tan క్యాన్సిల్ అవుతే టీటా వాల్యూ మనకి యాంగిలే కదా కావాల్సింది. యాంగిల్ ఏంటి 120 డిగ్రీస్. సో ఇప్పుడు ఇది 120 డిగ్రీస్ని మనం 2π/3 అని కూడా పెట్టుకోవచ్చు. ఆర్ 120 ఇక్కడికైనా వదిలేయచ్చు, ఆర్ మనం అంటే ఇలా అయినా మనం రాసుకోవచ్చు. అర్థమైంది కదా. ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని యాంగిల్ ఫైండ్ చేయమంటే ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు mx + c ఫార్మాట్లో తెచ్చుకోవాలి. ఎందుకంటే mకి మనకి టీటా అంటే యాంగిల్ వాల్యూ ఫైండ్ చేసే అవకాశం ఉంటుంది. సో m ఈజ్ ఈక్వల్స్ టు tan θ పెట్టుకున్నాం. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు -√3 అనుకున్నాం. సో ఇక్కడ tan ఉంది కాబట్టి ఇటు కూడా tan ఉంటే tan క్యాన్సిల్ అయితే మనకి యాంగిల్ వస్తుంది. సో మనం tan ఎప్పుడు వస్తుంది -√3 tanకి ఏ యాంగిల్కి వస్తుంది అంటే 120 యాంగిల్కి. సో tan క్యాన్సిల్ అయింది, θ ఈక్వల్స్ టు 120 డిగ్రీస్. సో ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.